అయిపోతాయి అమ్మమ్మ. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా, ఎన్ని రోజులు ఉంటా అని కలగనమ్మా. అయిపోలే, ఇది అలానే మెల్ల అన్నీ అయిపోతాయి. నాన్న మామయ్య కలవడం, మళ్ళీ అందరం ఒకే టేబుల్ పైన కూర్చొని తినడం అన్నీ జరుగుతాయి. డాడీ, నీకెవరా పిచ్చా? జడుచుకొని చచ్చాను. నిజం చెప్పు, నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎన్నిసార్లు చెప్పాలి ఉన్నాడని? నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, జరుగు. ఏం తింటున్నారా బండోడా? ఇంచు కూడా కదలట్లేదు. నీకు మ్యాటర్ ఇంకా అర్థం కావట్లేదు. ఆ రోజు మెట్ల మ్యాచ్ చూసినప్పుడే పడిపోయాను. నువ్వు హైదరాబాద్ అబ్బాయిల గురించి ఏం విన్నావో తెలియదు, కానీ అదంతా నిజమే. మాకు ఒక్కసారి కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అవ్వడం కష్టం. అర్థమవుతుందా? ఇంత ఉంటావు, ఆ కళ్ళు వేసుకొని చూస్తావు, పొట్టిదాన్ని. ఇగో ఇంకేదైనా పొట్టి గిట్టి అంటే మాత్రం పొడిచి చంపేస్తా. డాడీ, నీకు బాయ్ ఫ్రెండ్ లేడని సంగతి అర్థమైందిలే, కానీ పోయి ఆఫీస్లో పని చూసుకోపో. ఆయన ఎంత మార్నింగ్ రెడీ అయ్యావేంటి? నీ ఆఫీస్ ఇప్పుడే కాదు కదా. తెలుస్తుంది తెలుస్తుంది, ఇంకొంచెం సేపు ఆగు. ఏం తెలుస్తుందబ్బా? కార్తిక్, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? నువ్వు అంత స్వీట్గా అడిగితే ఎందుకు చేయని చెప్పు, చేస్తాను. చెప్పు. ఇంకొంచెం సేపు ఆగు, ఇక్కడే ఉండు, చెప్తా. ఓకే. హాయ్ బేబీ. పురుష ఇది స్లో మోషన్లో వెళ్తుందా, నాకు ఎలా కనిపిస్తుందా? పురుష్, ఐ మిస్డ్ యూ. బేబీ బాగా చిక్కిపోయినట్టున్నావు బేబీ. నిన్న యాక్టింగ్ చేయమన్నారు, ఓవర్ యాక్టింగ్ కాదు. అయినా బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాడు రాహుల్ గారు. యాక్టింగ్ చేయమన్నారని చెప్పి నిజంగానే బాయ్ ఫ్రెండ్ అవుదాం అనుకున్నావు అనుకో, చెప్పు తెగుద్ది. ఓకే. అక్కడ ఒకడు ఉన్నాడు చూడు, ఎలా ఉన్నాడో చూసావా? ఎక్స్ట్రా చేసావా అనుకో, నేను చెప్పిన అయినాడు కొట్టి చంపేస్తాడు. సరే అయితే దొరకకుండా మేనేజ్ చెయ్యి. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బేబీ, ఇప్పుడే బెంగళూరు నుంచి వచ్చావా? అవును. ఐ మిస్డ్ యు అ లాట్, యు నో. ఐ మిస్డ్ యు సో మచ్. రాహుల్ చాలా చెప్పాడు నీ గురించి. అవునా? రాహుల్ చెప్పడం ఏంటి, నీకు తెలీదా? తెలుసు తెలుసు, ఎందుకు తెలీదు? 3 years నుంచి డీప్ రిలేషన్ కదా, తెలుసు. మేబీ నేను మిస్ అయితున్న సంగతి రాహుల్ చెప్పు ఉంటాడు, అంతే. అయితే నువ్వు చెప్పిన బాయ్ ఫ్రెండ్ వీడేనా? నిజమే కదా, వీకెండ్ అలా టైం స్పెండ్ చేద్దామని వచ్చాడు. అవును. బాయ్ రౌడీ ఫెలో, మాకు చాలా పనులున్నాయి. సరే కానీ ఇవి బండి కీస్, జర చూసుకో జాగ్రత్త, ఓకేనా? టేక్ కేర్. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీ ఇంట్లో తెలుసా? లేడు. మరి ప్లీజ్ 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 రా. ఇప్పుడే నువ్వు అంటే ఇష్టం అని చెప్పా కదా. కానీ నాకు పురుష్ అంటే ఇష్టం. మా అమ్మ నన్ను చంపుతుంది. ఆంటీ పెళ్ళికి వెళ్ళారు కదా. అబ్బా, బాగా ప్లాన్ చేసావు, ఇన్ఫర్మేషన్తో సహా. థ్యాంక్ యూ కార్తిక్. ఫ్రెండ్ విరా, కార్తిక్ చాలా మంచోడు తెలుసా? అవును. సావండి, అదే రండి. అవును, జాను రావడానికి ఇంకో గంట పడుతుందంట కదా. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకంటే బాగా నీకే తెలుస్తున్నట్టుందిగా. వెరీ ఫనీ. పురుష్, నార్మల్గా కూర్చో, మీ ఇల్లే అనుకో. కార్తిక్ నీ బ్రదర్లా అనుకో బేబీ. నువ్వు ముందా బేబీ అంటావు ఆపు. ఎందుకు ఆపాలి? నేను కొంచెం వచ్చా కదా ఇక్కడ, మీ ఇద్దరున్నప్పుడు అంటే ఓకే, నా ముందు పిలవ మాకు. ఊరుకో కార్తిక్, నీ ముందు నాకు సిగ్గేం చెప్పు. పురుష్, టీయా కాఫీయా? రే, నువ్వేంట్రా యాక్టింగ్ చేయమంటే బెత్తర్ చూపులు చూస్తున్నావు? అడు చూసావా ఎలా ఉన్నాడు? జర్ర అయితే కొట్టి చంపేసేలా ఉన్నాడు.
నేను వెళ్తానే. రేయ్ రేయ్, నేను తీసుకొచ్చింది వాడిని భయపడడానికి, నువ్వు భయపడిపోతే ఎలారా? అరే నీకు దండం పెడతారా? ఏదో ఒకటి చేసి వాడిని బెదిరించి నా జోలికి రాకుండా చూసుకో ప్లీజ్. హా, కాఫీ తీసుకొస్తా. నీకు కాఫీ అంటే ఇష్టం కదా. బెంగళూరులో కాఫీ తాగి తాగి ఇలా అయిపోయావు. ఛే, నువ్వు ఇస్తే కాఫీ ఏంటి, విషయం కూడా తాగేస్తా. నీడ్సవ్. ఒరే రాహుల్గా, ఆ రౌడీ గాని భయపెట్టడానికి బాయ్ ఫ్రెండ్ ని పంపించమంటే ఆ కమెడియన్ ఎందుకు పంపించావురా? ఏమైంది? వీడిని చూసి కార్తిక్ గాడు భయపడాలనుకుంటే కార్తిక్ గాడిని చూసి వీడు భయపడుతున్నాడు. వాడు యాక్ట్ చేస్తున్నాడే భయపడినట్టు. లాస్ట్ కి దమ్కి ఇచ్చి వెళ్తాడు చూడు. నమ్మచ్చా? పక్కా. సరే చూద్దాం, బాయ్. ఎందుకు వీళ్ళేం చేస్తున్నారు? కత్తి నిన్నే కొన్నా. పని చేస్తుందా లేదా అని సరదాగా ఫ్రెండ్ చేయకోసి చూసా. బాగా పని చేస్తుంది. రెండోసారి టెస్ట్ చేద్దామా అని చూస్తున్నా. మార్నింగ్ నుండి ఎవ్వరు కనిపించట్లా. నువ్వా ఇప్పుడే వచ్చావు. ఏం కోద్దావా అని ఆలోచిస్తున్నా. ఏం కోస్తావన్నా? నేను మరీ అంతదాని కాదురా, చేయకొస్తా. అరే కార్తిక్, ఏంటి? ఇట్రా. వచ్చాక మాట్లాడదాం. ఏంటి? కాఫీ పౌడర్ ఎక్కడుంది? ఇదేంటి? షుగర్? నాకు ఊరికి ఎందుకు పిలుస్తున్నావు? ఉన్నాడుగా నీ బేబీ, వెళ్ళాను పిలుచుకో. నాకు కాఫీ పెట్టడం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? అడుక్కు తిను. రౌడీ ప్లీజ్, రౌడీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను చూస్తే పాపం అనిపిస్తుంది. అన్నికి ఇదే కరెక్ట్. లేకపోతే అత్తతో చెప్తాను, టార్చర్ పెడతా. ఎందుకే వాడు ఎలా తెలుసు నీకు? వాడు వీడేంటి? రెస్పెక్ట్. పొడిచిపారు చెప్తా, చెప్తున్నా. రెస్పెక్ట్ అంట, రెస్పెక్ట్. స్కూల్ స్వీట్ హార్ట్. గొర్రెకి చొక్కా ప్యాంట్ వేసినట్టు ఉన్నాడు. వాడు కూడా స్కూల్ స్వీట్ హార్ట్ అంట. వెళ్ళి నీ బేబీకి ఇచ్చుకో. హాయ్రా మెంటల్. ఇగో తగలాడు. ఈషా ఎవరు? రా చెప్తా. ఎవరు నన్ను పట్టించుకోరేంద్రా? కాఫీ తాగుదాం. ఉప్పు కారం రెండూ ఎక్కువ అయిపోయినాయి. ఛీ, దీనికి కాఫీ పెట్టడం కూడా రాదా? అరే బావా, నీ దగ్గరికి ఏంట్రా బావా అలా ఉన్నావు? ఏం లేదురా, లోపల ఒకటి మా ఇంట్లో ఉన్నాడు. వాడిని చూస్తేనే చిత్త కొట్టాలి ఉంది నాకు. అమ్మ ఉందా? లేదు. మరి ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా కొడుకుని చిత్త కొట్టకుండా? ఇషా బాయ్ ఫ్రెండ్ రా. అమ్మని అమ్మ, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నా. అసలే మెంట్లోడు ఏం చేస్తాడో ఏంటో. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. అది వాడిని బేబీ బేబీ అంటే నాకు కంపరంగా ఉంది. ఛా, నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎన్ని గొడవలకి వెళ్ళాం? ఎప్పుడైనా ఒక అమ్మాయి వెంట పడ్డానా? లేదు బా, ఫస్ట్ టైం రా ఒక అమ్మాయి నాకు నచ్చింది. ఇప్పుడు దానికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఒక పని చేస్తే వాడిని సైడ్ చేసి నువ్వు దగ్గర అయిపోవచ్చు కదా. వద్దులేరా, వాళ్ళది కూడా నాలా ట్రూ లవ్ అయితే నేను బాధపడినట్టు ఇషా బాధపడాలి. బాబు చిట్టి, ఛీ పద, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే పద. అమ్మో, ఇలా జరిగిందా? మావాడు ఇలా కూడా బెదిరిస్తున్నాడు అన్నమాట. అవును, అందుకని బుద్ధి చెప్దామని రాహుల్ గారిని అడిగితే వాడేమో పురుషుని ఒక బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ దింపాడు. ఎందుకు మా అమ్మకి చెప్తే అయిపోయేది కదా, సెట్ చేసేది పర్మనెంట్ గా. అవును, మీ అన్నయ్య గొడవలకి వెళ్ళడమే కాకుండా అమ్మాయిల వెంట కూడా తిరుగుతాడా?
ఎవరు? మా అన్నయ్య. ఛాన్సే లేదు. వాడికి ఉన్నవన్నీ చెడ్డ అలవాట్లే. మందు తాగుతాడు, మా అమ్మ దగ్గర డబ్బులు దొబ్బేస్తాడు, చదవడు, నన్ను ఏడిపిస్తాడు, గొడవలకి వెళ్తాడు కానీ అమ్మాయిల జోలికి అయితే వెళ్ళడు. ఇప్పటి వరకు ఏ అమ్మాయి వెనకాల లవ్ అని వెళ్ళలేదు తెలుసా? పురుష్ హాల్లో వెయిట్ చేస్తున్నట్టున్నాడు, నేను వెళ్ళేసి వస్తా. ఎక్కడి వరకు వెళ్ళిద్దో ఈ పత్తి వ్యాపారం. వదిలే ఈషా, వెళ్ళిపోయినాడు కదా. నీ మొహం, నువ్వు ఆగు. నువ్వు బెదిరించడానికే వచ్చావు కదా, అలా ఉండు. ఏయ్ ఏంటి నిన్న సార్ ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? కార్తిక్, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళవా? కార్తిక్ ప్లీజ్ కార్తిక్, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. ఏయ్ నీకేమైనా చిప్పు తప్పిందా? నేను మీ ఇద్దరికి టూర్ గైడ్లా కనిపిస్తున్నానా? సూపర్ బ్రో, ఈసారి నువ్వే టూరిస్ట్ గైడ్. నువ్వు ఆగు బేబీ. కార్తిక్, మనం బయటకు వెళ్ళినప్పుడు అత్తయ్య కానీ మావయ్య కానీ చింటూ కానీ చూసారనుకో, నీతోని మీ ఫ్రెండ్తోని బయటకు వచ్చినట్టు కవర్ చేసుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కావాలంటే నా ఫ్రెండ్ బెవర్స్గా ఉన్నాడు, వాడిని పంపిస్తా. మరి నీ ఫ్రెండ్ ఎలా తెలుసా? నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ప్లీజ్ కార్తిక్, ప్లీజ్ 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 ప్లీజ్. నసపట్టకు, రండి. అవసరంగా ఇరుక్కున్నా. ఇప్పుడు పురుష్ వచ్చిన బండెక్కంగానే వీడి ఫేస్ ఉంటుంది. అమ్మో, వీళ్ళేంది ఇలా కూర్చొని ఉన్నారు? ఇప్పుడు ఎవరు స్కూటీ ఎక్కినా ప్రాబ్లమే. ఇప్పుడు ఎలా? చెప్పు చెప్పు. ఆగు చెప్తాను. భయ్యా కార్తిక్ కదా? ఈషా చాలా మంచి అమ్మాయి భయ్యా. అంటే మీరు ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. నేను ఆల్రెడీ మండిపోయి ఉన్నా, ఇంకా కెలక్కు, గొంతు పిసికి చంపుతా. బాయ్ బేబీ, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తావు కదా? అసలు నీతో వన్ డే టైం స్పెండ్ చేసినట్టే లేదు. మీ ఇద్దరు కలిసి ఉంటే నాతో టైం స్పెండ్ చేసినట్టు ఎలా ఉంటుంది? నెక్స్ట్ టైం పక్కా రావాలి, సరేనా? సరే. నువ్వు ఆగరా రౌడీ ఫెలో. బాయ్ బేబీ, బస్ ఎక్కి తర్వాత ఫోన్ చేయి. బాయ్ పురుష్. హీరోలో వద్దామంటే కమెడియన్ చేసి పడేసారు. ముందు రావాలి కానీ చంపేయాలి. దరిద్రం వదిలిపోయింది. ఏంటి నువ్వు పొద్దు నుంచి పురుషుని ఎందుకు తిడుతున్నావు? అంటే నేను ఎదవని కదా, అలానే చేస్తా. ఆ విషయం మాకు తెలుసులే. ఇవాళ పొద్దున్నే నువ్వు అంటే నాకు ఇష్టం ఉందని చెప్పినా సరే, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తిరగడం నన్ను తోడుగా తీసుకెళ్తావా? మరి ఫ్రెండ్వే కదా, ఆ మాత్రం చేయాలి కదా. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అసలు మన ఇద్దరం స్ట్రేంజర్స్ అంతే. ఓయ్ రౌడీ, ఆగు. ఏయ్ జరుగు, వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడు. మళ్ళీ వాడు తప్పోతే కష్టం.
అసలు నా ఆయన వెనకాల చిన్నపిల్లలు. అలా ఎలా రావద్దంటావు? అయినా నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే అసలు నాకేమైంది? అబ్బా ఆ! డాడీ ఇషా వెళ్ళకు పద. బా ఇక్కడ కూర్చో. అమ్మా ఏ లూజ్ ఇక్కడ చెప్పాను నా వెనకాల రావద్దని. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తా. ఒక్కసారి జాగ్రత్త. ఒకసారి కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. థ్యాంక్ యూ. ఇంత కాళ్ళు వేసుకుని పరిగెట్టేద్దామని. సారీ, ఎందుకు? నేను ఫాస్ట్గా నడవడం వల్లే కదా నువ్వు పరిగెత్తాల్సి వచ్చింది. అబ్బో మా రౌడీకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయా? నాకు ఈ మధ్యన తెలిసింది. నువ్వు మా నాన్నలా కేర్ చేస్తున్నావు తెలుసా? ఏజ్ ఎక్కువ ఎక్కిరిస్తున్నావా? మా నాన్న కూడా ఇంతే. కొంచెం తగలగానే ఆయన కంగారు పడిపోతాడు, నన్ను కంగారు పెట్టేస్తాడు. ఒకటి అడగచ్చా? అడుగు. నువ్వు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు రావెందుకు? మీ రెండు ఫ్యామిలీస్కి పడదా? సర్లే లైట్. ఇంకేంటి రేపటి నుంచి ఆఫీసా? మరి మీ నాన్నకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించి తెలిస్తే? ఆయనకు తెలిసేలోపే నేను చెప్పేయాలి. ఎందుకో నాన్నని మోసం చేస్తున్నట్లేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టుంది. ఎందుకే కదా పేరెంట్స్ అందరూ అమ్మాయిలే కావాలని కోరుకుంటారు. ఎందుకు? నేను చెప్పిన అబద్ధాలకి చేసిన మోసాలకి గిల్టీ ఫీల్ అవ్వాలంటే నా లైఫ్ మొత్తం గిల్టీ ఫీల్ అవ్వాలి. మా అబ్బాయిలు మ్యాక్సిమం ఇప్పుడు పేరెంట్స్కి అబద్ధాలే చెప్తారు. సిగ్గుగా లేదు? అదేదో పెద్ద గొప్పలా చెప్తున్నావు. అవును, నీకేంటి చదవడం ఇష్టం లేదా? మరేం చేద్దామని? ఏమో ఏదైనా బిజినెస్ చేద్దామని ఉంది. దానికన్నా మినిమం స్టడీస్ ఉండాలి కదా. నాకు ఇంట్లో ఆల్రెడీ ఒక అమ్మ ఉంది, నువ్వు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయి. మొన్నే డిగ్రీ ఎగ్జామ్స్ ఫీజు కట్టినా, పాస్ అయితే అమ్మకి చెప్పాలి. నువ్వేంటి టాపరా? అమ్మాయిలంటే టాపర్లేనా? అలా అయితే క్లాస్లో లాస్ట్ ర్యాంక్స్ వచ్చే అమ్మాయిలు ఉండరా? మరి ఎందుకు ఇందా పెద్ద చదివేదానిలో ఏం చదువుతావని అడిగావు? నువ్వు కూడా అలా బ్యాక్ బెంచర్ స్టూడెంటేగా. అంతే, ఆల్వేస్ ఆ బ్యాక్ బెంచర్. లేట్ అవుతుంది, అత్త వాళ్ళు వచ్చే టైం అయింది, నేను వెళ్తా. ఓకే, బా బా నేను తీసుకెళ్తా. నువ్వా? ఎలా? ఇలా ఎవరైనా చూస్తే? ఆ చూసేవాళ్ళు వచ్చి నీ నొప్పి తగ్గించారు కదా. పద. అమ్మ కొండలో బాగాలేనప్పుడు అమ్మమ్మ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అయితే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చారు. నాన్న కూడా అమ్మ క్యూర్ అవుతుందని ఏం మాట్లాడలేకపోయారు. అక్కడ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది, కానీ 2 days తర్వాత ఫోన్ చేసి అమ్మ చనిపోయిందన్నారు. నాన్న టైంకి డబ్బులు పంపించాడు, కానీ మావయ్య టైంకి కట్టలేకపోవడం వల్లనే ఆపరేషన్ జరగలేదు, అందుకే అమ్మ చనిపోయిందని తెలిసింది. ఆ తర్వాత మా నాన్న మా మావయ్యతో పెద్ద గొడవ పెట్టుకొని నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అంతే, ఆ తర్వాత ఈ ఫ్యామిలీకి మాకు మాటలు లేవు. నాకు మీ మావయ్య చిన్నప్పటి నుండి తెలుసు. ఉమ్. డబ్బు మనిషే, కానీ నాకు కూడా అర్థమైంది, కానీ ఇది మా నాన్న వర్షన్. మా నాన్న అక్కడ అమ్మ దగ్గరే ఆగిపోయాడు. ఎంత ముందుకొద్దామని ట్రై చేస్తున్నా రాలేకపోయాడు, అందుకే అమ్మమ్మ వాళ్ళతో మాటలు లేవు. ఇంతకీ బెంగళూరు అని వదిలేసినావా? ఎందుకలా అడిగావు? అంటే చూస్తే నాకు పడిపోయినట్టున్నావు, మరి పాపం కదా నీ బేబీ.
ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఉండలేవా నువ్వు? అబ్బా లూజ్ క్యూట్గా ఉంటావే పొట్టిదాన్ని.